ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించడం, చెరువులను పరిరక్షించడం కోసం సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సంస్థకు కమిషనర్గా ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ ఉన్నారు. ఇప్పుడు ఆయనకు మరో కీలక బాధ్యతను అప్పగించే యోచనలో తెలంగాణ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. హెచ్ఎండిఏ పరిధిలోని చెరువుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన లేక్స్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్గా రంగనాథ్ను నియమిస్తారని సమాచారం. కాగా ఇప్పటివరకు ఈ బాధ్యతలను హెచ్ఎండిఏ కమిషనర్ నిర్వహిస్తున్నారు. హెచ్ఎండిఏలోని 7 జిల్లాల పరిధిలో చెరువుల పరిరక్షణను కూడా హైడ్రా కిందికి తేవడం ద్వారా ఆక్రమణలకు గురికాకుండా చూడొచ్చు అనేది ప్రభుత్వం ఆలోచన. ఇందులో భాగంగా హైడ్రాతో పాటు చెరువుల పరిరక్షణ కమిటీ బాధ్యతలను కూడా రంగనాథ్కే అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న 7 జిల్లాల్లోని చెరువుల సర్వే, ఎఫ్టీఎల్ నిర్ధారణ నోటిఫికేషన్లు వెంటనే పూర్తి చేయాలని కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశించారు.